ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం, భాగ్యశాలి ఆత్మలం. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి కర్మభూమి, యోగ భూమి, వేద భూమి, ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి ఈ భూమిలో జన్మించాము. అలాగే పరమాత్ముడు సాక్షాత్ స్వయంగా గీతా జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి ఈ భూమిపైన మనం జన్మించాము. ఎందుకు మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనంటే, మనందరిలో కూడా భగవంతుడు ప్రబోధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరించగలిగి, ముందుకు వెళ్ళగలిగి, ఉన్నతిలోకి వెళ్ళగలిగినటువంటి ఒక దివ్య శక్తి ఉంది, ఒక డివైన్ పవర్ ఉంది అనేటువంటి వాస్తవిక సత్యాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, మనం ఈ జ్ఞానాన్ని ఈజీగా మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలలో ఉపయోగించవచ్చు, ముందుకు వెళ్ళచ్చు. కావున ఈ విషయాన్ని మనం రియలైజ్ అవుతాము, ముందుకు వెళ్తాము. ఈరోజు నిజంగా మనం చాలా సైంటిఫిక్, టెక్నాలజికల్ పీరియడ్లో ఉన్నాం, అందరికీ తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఏదో సాధించాలి అనేటువంటి భావనతోనే ఉంటారు. ఎందుకంటే ఈ జీవితం భగవంతుడిచ్చినటువంటి వరము, అలాగే తల్లిదండ్రులు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అన్నమాట. కానీ మనం ఏ కార్యం సాధించాలి అన్నా, ఏ దీక్ష చేయాలి అన్నా, మనలో పట్టుదల ఉండాలి అన్నా, విల్ పవర్ పెంచుకోవాలి అన్నా, మనం ఏ కార్యం చేయాలి అన్నా ముందు మనకు మన మనస్సు సహకరించాలి. ఆ మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలు, శుభ ఆలోచనలు, శ్రేష్ఠ ఆలోచనలే ఉండాలి. అవునా కదా? ఎంతగా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటామో అంతగా మన మైండ్ పవర్ పెరుగుతుంది. మరి ఎంతగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటామో అంతగా మన మానసిక శక్తి తగ్గుతుంది. మరి మంచి ఆలోచనలు, శుభ ఆలోచనలు చేయాలి అనంటే దానికి ముఖ్యమైనటువంటిది స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం అన్నమాట. సో కానీ ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? మనస్సు కోసం ఎలా చెప్తారు? మనస్సు చాలా చంచలమైనది, మనస్సు ఒక క్షణం కూడా స్థిరంగా ఉండదు అని చెప్తూ ఉంటారు. కానీ మనస్సు కోసం మనం అలా లేబుల్స్ వేస్తూ, మనస్సు చంచలం, మనస్సు స్థిరంగా ఉండదు అని మనం ఎప్పుడైతే లేబుల్స్ వేస్తూ ఉంటామో, మనస్సులో ఉన్నటువంటి అత్యద్భుతమైన, అపారమైనటువంటి శక్తిని మనము ఉపయోగించలేమన్నమాట. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, పరిష్కారం లేనటువంటి సమస్య లేదు. కాబట్టి మన మైండ్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనస్సులో ఎందుకు వివిధ రకాలైనటువంటి ఆకర్షణలు, డిస్ట్రాక్షన్స్ ఎందుకు కలుగుతాయి? మనస్సు లేనిపోని భ్రమలకు ఎందుకు గురి అవుతుంది? అసలు మనస్సులో ఎలాగ అటాచ్మెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది? అటాచ్మెంట్ ఫామ్ అయిన తర్వాత అది కోరికగా మారి, ఆ కోరిక నెరవేరకపోతే అది ఎలా కోపానికి, ఆవేశానికి దారితీస్తుంది అనేది గీతాచార్యులు, జగద్గురు, పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి ఈ వాక్కుల్ని మనం తెలుసుకుందాము. ఈ మనస్సు యొక్క స్వభావం కోసము ఎలా పరమాత్మ భగవంతుడు మనకు చెప్తున్నారు? అది భగవద్గీత 2వ అధ్యాయంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. ఎంత చక్కటి సైకలాజికల్ స్టేట్మెంట్ అంటే, కొంత సమయం నేను చాలా బిజీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి కొంత సమయాన్ని కానీ మనం కేటాయించగలిగితే దీనిలో ఉన్నటువంటి మంచి సైకాలజీని, మనస్సుని ట్యూన్ చేసుకునేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోగలం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ మన మనస్సుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను? ఏ విషయాల కోసమైతే నువ్వు ఎక్కువగా చింతన చేస్తూ ఉంటావో ఆ విషయాలతో నీకు ఆసక్తి కలుగుతుంది, ఒక అనురాగం పెరుగుతుంది, ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఏ విషయాలైతే నువ్వు చింతన చేస్తూ ఉంటావో
అదే కావాలి కావాలి అని మనస్సుకి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా, ఒక మంచి కారు చూసాం. నేను డిగ్రీ చదివేటప్పుడే నాకు ఒక మంచి కారు నచ్చింది. ఆ కారు నేను కొనుక్కోవాలనుకున్నాను, తీసుకోవాలనుకున్నాను. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక నేను నా స్టడీస్ మీద దృష్టి పెట్టకుండా వెళ్ళి నా ఫాదర్ని అడుగుతాను, నాకు ఆ కారే కావాలి, ఆ కారే నా జీవితం. ఇక్కడ నాకు విచక్షణ జ్ఞానాన్ని నేను ఉపయోగించగలిగితే కారు జీవితం కాదు, జీవితంలో ఇంకా నేను ఎంతో సాధించాల్సి ఉంది, అదొక ఆబ్జెక్ట్ మాత్రమే అని మన మనస్సు మనకు అర్థం చేయిస్తుంది. కానీ విచక్షణ జ్ఞానం లేకపోతే అదే నాకు కావాలి, ఇంకెవ్వరిని లెక్క పెట్టము, దాని మీదే దృష్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు సైకాలజీ, ఏ విషయాల కోసమైతే మనం చింతన చేస్తామో, ఆలోచిస్తూ ఉంటామో, అది ఒక స్ట్రాంగ్ ఇమేజ్గా మన మనస్సులో ఫామ్ చేసుకొని దాంతో ఒక అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. అదే దానికోసమే చింతన చేస్తూ ఉంటాం కాబట్టి అదే కోరిక అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఏదైనా మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరితే ఓకే సంతోషం, భగవంతుడు ఉన్నాడు అని అంటాం. ఆ కోరిక నెరవేరకపోతే కోపం. ఇంట్లో పిల్లలకి కూడా రైనీ సీజన్లో ఐస్ క్రీమ్ తింటాం అంటే చాలా ఇష్టం, కానీ వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని మదర్ యొక్క ఫీలింగ్. కానీ ఐస్ క్రీమే కావాలి అని పట్టుపట్టారనుకోండి, తల్లిదండ్రులకు ఏముంటుంది, చాలా హెల్దీ కాన్షియస్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో తినకూడదు అని చెప్తారు. అప్పుడు చూడండి, పిల్లల యొక్క ప్రవర్తనని మనం పరిశీలిస్తే ఎంత కోపానికి ఆవేశానికి గురి అవుతూ ఉంటారు. చిన్న కోరికే, కానీ అది నెరవేరకపోతే కోపము ఆవేశం వస్తాయి. అందుకే మనం చాలామందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు అనుకున్నది సాధించకపోతే చాలా డిస్టర్బ్ అయిపోతారు, డిమోటివేట్ అవుతారు. ఇప్పుడు మనం ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో అనుకున్నది సాధించకపోవడం వలన చాలా డిస్టర్బెన్స్కి గురి అయిపోయి సూసైడ్ కూడా చేసుకునేటువంటి సందర్భాలను మనం ఎంతోమంది వ్యక్తుల జీవితాలలో చూస్తూ ఉన్నాము. కాబట్టి పరమాత్మ మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఒకసారి మీ మనస్సులో మీరు ఏ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆలోచిస్తున్నారు అనే దానికోసం చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి. ఈ వస్తువు దొరకకపోయినా కూడా నేను ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్కి గురి కాకుండా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండగలను అని మనం ఒక్కటి కానీ డిసైడ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః. ఈ కోరికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే ఈ కోరికలే నెరవేరకపోతే దుఃఖానికి కారణము. మనం భారతదేశంలో కూడా చూసాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఫస్ట్ భారతదేశానికి వచ్చి చెక్ చేస్తారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలను, నిధి నిక్షేపాలన్నింటినీ చూసి ఇది ఇంత సుసంపన్నమైనటువంటి దేశము అని నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని ఆక్యుపై చేసే ఎటువంటిదంతా జరిగిపోయింది. తర్వాత స్వాతంత్రోద్యమం కోసం ఎంతమంది మహావీరులు కష్టపడ్డారో, ఎంతమంది ప్రాణాలు అర్పించారో అందరికీ తెలిసిందే. ఎలాగైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నెమ్మదిగా వచ్చి భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసి ఇది నా దేశము అని అన్నారో, ఇలాగే ఫస్ట్ ఒక చిన్న ఆలోచనగా, చిన్న సంకల్పంగా, చిన్న విషయంగా మనలో కోరిక మొదలయ్యి అదే మొత్తం మన మనస్సుని ఆక్యుపై చేస్తూ మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అదే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే మనకి గీతాచార్యులు పరమాత్మ తెలియజేస్తున్నారు. అప్పుడే మనం అలర్ట్ అవ్వాలి, అటెన్షన్ అవ్వాలి. ఇంకా ఇంట్లోకి ఎవరన్నా దొంగలు వచ్చారనుకోండి, మనం ఎంత అలర్ట్ అవుతామో. పాము కానీ వచ్చిందనుకోండి, మనం నిద్రపోగలమా? లేదు. పాముని బయటికి పంపించిన దాకా నిద్రపోము, ఎందుకంటే దాని వలన చాలా ప్రమాదం ఉంది. అలాగే దొంగల్ని బయటికి పంపించిన దాకా నిద్రపోము, దాని వలన కూడా ప్రమాదం ఉంది. అలాగే మన మనస్సులో కలిగేటువంటి వ్యర్థ ఆలోచనలపైన, నెగిటివ్ ఆలోచనలపైన మనము అటెన్షన్ పెట్టి చెక్ చేసుకొని చేంజ్ చేసుకోకపోతే అవి మన మనస్సు మొత్తాన్ని ఆక్యుపై చేసి మనం సంతోషంగా ఉండలేకపోవడానికి కారణమవుతాయి. సో ఈ విషయాలన్నింటినీ మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో మన మనస్సు మీద మనకు ఒక చెకింగ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఇన్ని విషయాలు చూసాం కదా, ఇప్పుడు మనకేం అర్థమవుతుంది,
మన మనస్సులో ఏ విషయాల కోసం అయితే చింతన చేస్తామో అది మన జీవితం అవుతుంది కదా. సో మరి ఇప్పుడు ఏ విషయాల కోసం చింతన చేయాలి? అన్నింటికీ చాలా ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ పవర్, ఆధ్యాత్మికతతో కూడినటువంటి విలువలు, సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ, నేను మంచి మార్గాన ధర్మ మార్గాన్ని నడవాలి, నా వలన ఎప్పుడు ఎటువంటి వారికి కూడా హాని కలగద్దు, నష్టం కలగద్దు, దుఃఖం కలగద్దు, సుఖము, శాంతి, ఆనందమే నేను ఇవ్వాలి. ఇటువంటి అంశాలకి మనం చింతన చేస్తూ మనస్సులో ఆలోచన చేస్తూ ఉన్నామనుకోండి, ఇటువంటి పాజిటివ్ ఇమేజెస్సే ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే మనస్సులో పాజిటివ్ ఇమేజెస్సే ఫామ్ అవుతాయో మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. సో ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు తన వ్యాపారం కోసం ఆలోచిస్తాడు, ఇంత లాభం రావాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక చోట పెట్టాలి, ఇంకొక చోట పెట్టాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే దానికోసం అతను కలలు కన్నాడు కాబట్టి మనస్సు అంతా అదే విధంగా ఉంది. సో మనం దేనికోసం చింతన చేస్తామో మనస్సు దాంతోనే ఆక్యుపై అవుతుంది అన్న విషయాన్ని ఇవ్వాలి. ఇక్కడ సైకాలజీ ఎలా చెప్తుంది అని అంటే, మనస్సు కోసము, మనస్సులో ప్రవేశించేటువంటి కోరికల కోసము ఎలా చెప్తుంది అంటే, గివ్ మీ సమ్ ప్లేస్ ఇన్ యువర్ మైండ్ సో దట్ ఐ కెన్ మేక్ మై ప్లేస్ ఇన్ యువర్ మైండ్. నాకు కొంచెం ప్లేస్ ఇస్తే చాలు, నేను నీ మనస్సుని ఎలా ఆక్యుపై చేయాలో నాకు తెలుసు. సో ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించి మన మనస్సుని శక్తిశాలిగా చేసి, ఏ విషయాలతో మనకి రాగము, ఆసక్తి, అనురాగము ఉంటే మనం సంతోషకరంగా ఉంటామో అటువంటి దివ్య స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క సుందర స్వరూపాన్ని, పరమాత్మ యొక్క సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని మన మనస్సులో మనం చింతన చేయడం స్టార్ట్ చేస్తే అదే మన మనస్సులో ఇమేజ్గా ఫామ్ అవుతుంది. అవునా కదా? సైన్స్ ప్రకారం కూడా ఏదైతే ఒక విషయం కోసం, ఒక సందర్భం కోసం, ఒక పరిస్థితి కోసం, ఒక వ్యక్తి కోసం ఆలోచిస్తూ ఉంటామో మనం ఎక్కడున్నా అదే గుర్తొస్తూ ఉంటుంది. సో రాత్రి నిద్రపోయే ముందు కూడా అదే కలలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. కావున ధ్యాయతో విషయాన్ పుంసః, మనందరికీ బాగా ధ్యానం చేయడం వచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ ధ్యానము ఇప్పటి వరకు ఎలా చేశాము? వ్యర్థ విషయాల మీద చేశాము, నెగిటివిటీ మీద చేశాము, అనవసరమైనటువంటి దుఃఖాలకి కారణమయ్యేటువంటి విపరీతమైనటువంటి కోరికలకి అవకాశం ఇచ్చేటువంటి వాటి మీద చేశాము కదా. సో ఇప్పుడేం చేద్దాము? భగవంతుని కోసం, ధ్యానం కోసం, దైవత్వం కోసం, ధర్మం కోసం ఇటువంటి వాటిని మన మనస్సులో మనం ఆలోచిస్తూ ఆ పాజిటివ్ ఇమేజెస్ని మనం ఫామ్ చేసుకున్నాము అనుకోండి, అది మన జీవితంగా మారుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనకి కోరికలు నెరవేరరో కోపం కలుగుతుంది కదా. సో ఆ కోపం ఎలాగా మన జీవితాన్ని, మన బుద్ధిని పాడు చేస్తుంది? సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, కోపం కలుగుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ తత్ ప్రణశ్యతి. ఈ కోపాన్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. క్రోధాత్ భవతి సమ్మోహః, కోపం ఎప్పుడైతే కలుగుతుందో అది మొత్తం మన మనస్సుని సమ్మోహం చేసేస్తుంది. అంటే వర్షం పడే ముందు మేఘాలు మొత్తం ఎలాగైతే ఆకాశం అంతా కప్పివేస్తాయి కదా, నల్లగా కనిపిస్తుంది. ఆ టైంలో మనకి డ్రైవింగ్ చేయడము కష్టము, బయటికి వెళ్ళడం కూడా కష్టమే. అలాగే కోరికలు తీరకపోతే కోపం కూడా మన మనస్సుని అలాగే సమ్మోహపరుస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. మరి ఎప్పుడైతే అది మన మనస్సుని సమ్మోహం చేస్తుందో, నేనెవరిని, నాలో ఎంత దివ్య శక్తి ఉంది, నేనెంత శ్రేష్ఠ మహాన్ స్వరూపాన్ని, ఇంత చిన్న విషయానికి నేను ఎందుకు కోప్పడాలి అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది.
మన స్మృతి కోల్పోయేలాగా చేస్తుంది. సో అప్పుడు మనకి తెలియదు ఇక కాన్షియస్నెస్, మన నోటి నుంచి ఇక ఏవేవో మాటలు వస్తూ ఉంటాయి. ఎంతో కోప్పడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, ఆవేదన పడుతూ ఉంటాం. నా కోపానికి, నా అపశయానికి, నా దుఃఖానికి కారణం నీవు అని ఇతరులను బ్లేమ్ చేస్తాం. నేనెవరు అన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు ఈ సందర్భం వస్తుంది. సో క్రోధాత్మవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే ఈ స్మృతి తగ్గిపోతుందో, ఈ స్మృతిని కోల్పోతామో, బుద్ధి శక్తి నశిస్తుంది, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి నశిస్తుంది. మన ఇంట్యూషన్, మన ఇంటెలిజెన్స్ ఏదైతే రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలో అది నశిస్తుంది. సో ఎప్పుడైతే బుద్ధి నశించిందో అన్నింటినీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కావున వీటికి చాలా చాలా సంబంధం ఉంది. ఈ కోరికలు నెరవేరకపోతే అది కోపానికి కారణమైపోయి, ఆ కోపము వలన మన బుద్ధి శక్తి నశించి మన జీవితంలో ఎన్నో నష్టాలని, అరిష్టాలని చూడాల్సి ఉంటుంది కదా. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి సైకాలజీని, ఇందులో ఉన్నటువంటి స్పిరిచువాలిటీని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన మనస్సు విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండగలము. అవునా కాదా? సో మరి ఈ గీతా జ్ఞానము కానీ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము కానీ థియరిటికల్ కాదు, ఇది మన ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగించాల్సింది కదా. అందుకే ఎంతోమంది మహానుభావులు ఈ సర్వశ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని ఈవెన్ సైంటిస్టులతో సహా, ఈవెన్ స్పేస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సహా ఈ గ్రంథాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మా జీవితంలో ఏదైనా ఒక సమస్య కలిగినా, ఆందోళన కలిగినా వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మేము ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాము అని చెప్తారు. స్పేస్లోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ కూడా ఏం చెప్పారు? స్పేస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మౌలికమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఆమె కూడా శ్రీమద్ భగవద్గీతని తనతో పాటు తీసుకొని వెళ్ళి ఆ మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ స్వీకరించి ఆ స్పేస్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి వాటినన్నింటినీ కూడా ఎదుర్కొని ఆ స్ట్రాంగ్, స్టేబుల్, పాజిటివ్ మైండ్ సెట్ని ఫ్రేమ్ చేసుకొని ముందుకు వచ్చిందనమాట. సో ఇక్కడ థియరిటికల్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. కాబట్టి ఎప్పుడైతే మనస్సు ఏవేవి విషయాల కోసం చింతన చేస్తూ ఉంటుందో దాంతోనే ఆసక్తి కలుగుతుంది, అనురాగం కలుగుతుంది, అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. అది నెరవేరకపోతే కోపానికి, ఆవేశానికి గురి అవుతుంది. సో అందరినీ నిందిస్తూ ఉంటాము, దుఃఖంలోకి వెళ్తూ ఉంటాం. మరి ఈ సైకిల్ని, ఈ నెగటివ్ విషియస్ సైకిల్ని మనం బ్రేక్ చేయకపోతే కష్టమవుతుంది. అదే ఎన్నో దుఃఖాలకి కూడా కారణమవుతుంది. కావున ఇప్పుడు మనం ఇన్ని అంశాలనే తెలుసుకున్నప్పుడు మనస్సుని మనం ఎలా డీల్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం మనకి బాగా అర్థమవుతుంది. అయితే ఈ విషయాలన్నింటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఈరోజు మనం ఒక విషయం చెప్తున్నాం కదా, కొంచెం సేపు జ్ఞానం వినండి, కొంచెం సేపు యోగం చేయండి అని అంటే మనం ఏమంటున్నాం? ఐఎమ్ సో బిజీ, ఐఎమ్ సో బిజీ, నాకు టైం లేదు అని అంటున్నాము కదా. సో మనం అన్నింటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అన్నింటికీ ప్రయారిటీ ఇస్తున్నాం. మన జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో జాబ్, కెరియర్ ఇవన్నీ మంచిగా చేయడానికి ముందు మన సెల్ఫ్, మన మనస్సు బాగుంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఐఎమ్ టూ బిజీ, ఐఎమ్ సో బిజీ, ఈ జ్ఞానయోగాలు అభ్యసించి నేర్చుకునేటువంటి వయస్సు ఇది కాదు అనేటువంటి లేబుల్స్ అనండి, అనేటువంటి నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ అనండి, వీటన్నింటినీ మనం పక్కన పెట్టేసి స్వయం మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. అంతే కదా. మన కోసం మనం టైం కేటాయించుకొని కాస్తో కూస్తో ప్రతిరోజు మన కోసం, మన శారీరక ఆరోగ్యం కోసం ఒక 15 నిమిషాలు, అలాగే మన మానసిక ఆరోగ్యం కోసం
ఒక 15 నిమిషాలు. అలాగే ఈ గొప్ప జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క ఛత్రఛాయని అనుభవం చేసుకోవడం కోసం ఇంకొక 15 నిమిషాలు. ఇలా రోజు మొత్తంలో మనం ఒక అరగంట టైం మనకి మనం కేటాయిస్తూ రోజు మొత్తంలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేనేం చేశాను, నేను ఏ విషయాల మీద చింతన చేస్తూ వచ్చాను, నా మనస్సులో ఎటువంటి నెగిటివిటీ లేదు కదా, నేను ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల కోసం ఆలోచించట్లేదు కదా అనేది మనకి మనం ఒక సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండాలి, ఒక సెల్ఫ్ చెకింగ్ ఉండాలి. సో ముఖ్యంగా ప్రశాంతంగా కూర్చొని నేను ఏ విషయాల కోసం ఆలోచిస్తున్నాను అనే దాని మీద దృష్టి పెట్టి ఈ ప్రాపంచిక వస్తు విషయాల వలన కలిగేటువంటి ఆనందము అల్పకాలికమైనటువంటి ఆనందము. సో ఉండాలి, వస్తు వైభవాలు ఉండాలి, ధనము ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఇక్కడ ఏ రియలైజేషన్ కూడా ఉండాలి, ఈ ప్రాపంచిక వస్తు విషయాల వలన కలిగేటువంటి ఆనందము అల్పకాలికమైనటువంటి ఆనందము అని మన మనస్సుని మనం ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో, మన మనస్సుని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటూ ఉంటామో, మన మనస్సుని మనం ఎప్పుడైతే పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేస్తామో అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇంకొకటి మనస్సు విషయంలో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనస్సుకు ఒక అలవాటు ఉంది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పగా 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 అది వింటుంది, విని చేయడానికి సిద్ధపడుతుంది. ఆ గొప్ప లక్షణం ఉంది. ఆ గొప్ప లక్షణాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయగలం అన్నమాట కదా. సో రోజు మనస్సుకి మంచి విషయాలే చెప్తున్నాం, పాజిటివ్ విషయాలే చెప్తున్నాం, ఉన్నతమైన విషయాలే చెప్తున్నాం, మనస్సుని ఎలా ఎలివేట్ చేసుకోవాలో చెప్తున్నాం, మనస్సులో ఉన్నటువంటి నెగిటివిటీని, చెడుని ఎలా తొలగించుకోవాలో చెప్తున్నాం. రోజు చెప్తూ మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటే అది కంపల్సరీగా దృష్టి పెడుతుంది మంచి విషయాల మీద, సత్ప్రవర్తన మీద, ధ్యానం మీద, యోగం మీద, జ్ఞానం మీద, పరమాత్మ మీద, ఈశ్వరుని స్నేహం మీద దృష్టి పెట్టినటువంటి మనసు లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్కి వెళ్తుంది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంది. అప్పుడు అది ఎంతో ఆనందకరమైనటువంటి స్థితిని, ఆహ్లాదకరమైనటువంటి స్థితిని, ప్రశాంతతని పొందుతుంది. సో ఇప్పటి వరకు మనము మనస్సులో ఏ విషయాల కోసమైతే చింతన చేస్తామో, ఆలోచన చేస్తామో ఆ విషయాలతోనే మన అనురాగము, ఆసక్తి పెరిగి అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. అది మనకి తీరకపోతే కోపము, ఆవేశము కలిగి మన బుద్ధి శక్తి క్షీణిస్తుంది. బుద్ధిశక్తి క్షీణిస్తే ఎన్నో నష్టాలకి కారణమవుతుంది అనేటువంటి మౌలికమైనటువంటి అంశాలని ఇప్పుడు మనము తెలుసుకున్నాము. వచ్చే మానస కార్యక్రమంలో మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.